ఒక 30 సంవత్సరాల కింద మొత్తాయింది సమూహం ఒక 50 మీటర్లు పెరిగింది, 30 మీటర్లు పెరిగింది. ఎంత అవుతుంది అశ్విని? ఎంత అవుతుంది అమ్మా? అందాజగా చెప్పరా? 60 మీటర్ల అంటే మనం సుమారు వాళ్ళు చెప్పింది ఎంత? ఇప్పుడు 2.5 లక్షలు మనం లక్షకి వేసుకున్నాం. కానీ 30 సంవత్సరాలకు దాని రేటు మనం ఊహించాలనుకుంటుంది. అంటే మనం లెక్కలు చేస్తే కూడా అది వేస్ట్. కాబట్టి అదే లక్షకి వేద్దాం. నీకు 100 మొక్కలు వస్తే ₹1 కోటి, 200 వస్తే 2 కోట్లు. ఇలా ఇక్కడ అనుమానం లేదు కదా, అనుమానం అయితే లేదు కదా. వాళ్ళు 2.5 లక్షలు చెప్తే మనం లక్షకి వేసినాం. మన లెక్క కూడా ఇప్పుడు 600 1000 అంటున్నారు మీరు స్క్వేర్ ఫీట్కు. ఒక 100 స్క్వేర్ ఫీట్లు ఉన్నది అనుకోండి, 60,000 వచ్చినట్టేనా? వచ్చినట్టే కదా, సింపుల్. కానీ అంతకంటే ఎక్కువ వెళ్ళుద్ది. మనం ఒక పక్క చెక్క సెంటర్లో కూస్తేనే 120 స్క్వేర్ ఫీట్లు వెళ్తుంది నాకు తెలుసు ఇట్లల్లా. కాబట్టి అలా ఇట్లా ఉంటుంది మొత్తం. ఇంత దీనిలో ఎంత వెళ్తుంది ఇప్పుడు సుమారుగా తెలుసా? దీంట్లో 4 పాటలు వెళ్తుంది. మనం చెప్పిన లెక్కలతో 4-5 పాటలు వెళ్తుంది. అంటే ఎన్ని డబ్బులు ఒకసారి లెక్క చేయాలి. అదే అన్నట్టు వేస్ట్ కానే కాదు. అలాగే గవర్నమెంట్ ఇంత అమౌంట్ ఖర్చు చేసి ఎస్సీ ఎస్టీల భూములలో కంపల్సరీ పెట్టియండి. బ్లాక్ ప్లాంటేషన్ అయితే బ్లాక్ ప్లాంటేషన్, గెట్ల మీద అయితే గెట్ల మీద. ఇక్కడ ఇంకొక సౌకర్యం, మామిడి చెట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మామిడి చెట్లు లోపల పెట్టుకొని గెట్ల మీద టేక్ చెట్లు పెట్టుకున్నాం. మామిడి చెట్లకు కూడా మనం 3 ఇయర్ మెయింటెనెన్స్ ఇస్తాం, 3 సంవత్సరాలకు. ఏమేమి ఇస్తున్నాము? మందులకు 800, దున్నడానికి 800, అంతర్ పంటలు వల్ల ఇంకా పంటలు వేసుకుంటావు కదా, చెట్టు పెద్ద కాదు కదా 3-4 సంవత్సరాల దాకా, ఆ పంటలకు కూడా 800 ఎకరానికి. ఇది నేను చెప్పింది. అంటే ఒక 5 ఎకరాలు పెట్టుకున్న వాళ్ళకు సుమారు 20,000 మళ్ళీ ఇస్తున్నాం. అది 3 సంవత్సరాలు. ఇది ఒక 20,000, 40,000. ఇట్లా కలిసిన వాళ్ళు ఒక దగ్గర ఒక 20 ఎకరాలు, ఒక 15 ఎకరాల రైతులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారనుకున్నాం. అక్కడ నీటి వసతి లేదు. ఈ డబ్బులు కొంత మందులకు ఉపయోగించి మిగతా అమౌంట్ని అయితే మీరు బావో బోరో వేసుకోవచ్చా లేదా? మరి ఇక మాకు నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి మొక్కలు చచ్చిపోతున్నాయి అనే ప్రశ్న మన దగ్గర నుంచి వస్తుంది. అది రాకూడదు. మన బ్రెయిన్కు, మన మెదడుకు ఒకసారి పదన పెట్టండి. నేను ఇస్తున్నా ఇది కరెక్టా కాదా చూడండి. ఇప్పుడు నీ పక్క వాళ్ళు ఇంకో 2-3 మీరు అనుకున్నారనుకో, ఊరైతే వేయించుకోవచ్చు. ₹1,00,000 రాదా? ఇప్పుడు 500 చెట్టు పెట్టినావు రాశాం, 500 పెట్టినమ్మా మీరు. ఎంత వస్తాయి? 25,000. మీ పక్క వాళ్ళు 3 500 పెట్టిన వాళ్ళు ఉన్నారు, కలుపుకోండి. ఊరు రాదా? ఊరు వస్తుంది. ఐజేపీ ఉన్న వాళ్ళకంటే సరే దాని తరఫున మనం కృషి చేసుకున్నాము. కానీ ఇంకా లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని. అట్లీస్ట్ వచ్చే ఎండాకాలం ఓపెన్ వెల్ అన్న ఈ చేసుకున్నా మీరు తప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎటు చేసి మొక్కను పెంచుకుంటే మీకు ఉండే బెనిఫిట్ మాత్రం ఎప్పటికీ పోదు. దగ్గర పెట్టుకుని మాకు బోరింగ్ ఇవి అవంతా నడవదు. లాజిక్లు మాట్లాడాలి. ఏమంటావు చెప్పు? ఏమంటాం? అట్లా మాట్లాడితే ఏం చెప్పు? అంటే ఇంకా మొత్తం నమిలి కూడా పెట్టాలా? ఇంట్రెస్ట్ లేని మాటలు అవన్నీ కుదరదు. మనకు కావాలనుకుంటే మొక్కని సేఫ్టీగా గుంచబోండి, సేఫ్టీగా గుంతలో పెట్టండి. మీరు సార్ మా మొక్కలు బతికినాయి, మా ₹50 మెయింటెనెన్స్ ఇస్తే మంచిది అంటే మేము ఇస్తాం. అప్పటి వరకు మెయింటెనెన్స్ ఇవ్వం. మొక్క బతకాలి కంపల్సరీ. మీరు మందులు వేసుకునేది ఏముంటుంది? ఒక 50 గ్రాముల డిఏపి వేయండి. ఇప్పుడు మన కిమ్మట గుళికలు అన్నం వేయండి. దానికి ఎంత అవుతుంది? మీరు కొనే ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. దానికి పెద్ద ఖర్చు కాదు, నాకు తెలుసు. అవుతుందా? మీకు వెంటనే ఇస్తాం. సాధ్యమైనంత వరకు మీ మొక్క మాకు బతుకుదనే నమ్మకుంటే నెలకు 2 నెలలకు మెయింటెనెన్స్ ఇచ్చేస్తాం. కాకపోతే మా అంచనా ఏంటంటే మీకు అక్టోబర్ నవంబర్ దాకా నీళ్ళు అడగదు మొక్క, వర్షం కొడితే. ఆ తర్వాత నీళ్ళు పోస్తాం. మేము ముందే ఇస్తే మీరు మొక్కల్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరు బాధ్యులు? మా మీద రికవర్ అవుతుంది. ఇప్పుడు అందరి దగ్గర లేని పరిస్థితి. మీరు మొక్క ముందు పెట్టుకోండి. అందుకే ఏమంటున్నాం, చెదల మంది 1 కేజీ తెచ్చేసుకోవడానికి అది ఇబ్బంది లేదా? 2 కేజీలు వేయడానికి, చెదల మంది వేసుకోవడానికి డిఏపి కొంచెం 50 గ్రాములు వేయడానికి ఇబ్బంది ఏం లేదు కదా. దాన్ని 8,000 అవుతుంది ఖర్చు. మీరు గుంతలు తాగుకుంటారు, గుంతకు ₹10 చొప్పున మేము 100 గుంతలకు ₹1000 మేమే ఇస్తున్నాం. నువ్వు 200 గుంతలు